నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జీటీపీఎల్ సెటప్ బాక్స్ల గోదాంను తగలబెట్టిన నిందితులు అరెస్ట్. విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి వెల్లడి. ఓటర్ల సవరణను పూర్తి చేసే బాధ్యత కార్యకర్తలదే. ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని వెల్లడించిన మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి. గ్రామాన కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. ఇరుముడు కట్టి శబరిమలకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు. మామిడిపల్లిలో మహాలక్ష్మి తల్లికి వేల సంఖ్యలో మహిళల బోనాల సమర్పణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల జీటీపీఎల్ సెటప్ బాక్స్ గోదాంను వ్యక్తిగత కక్షతో తగలబెట్టిన ముగ్గురు యువకులైన మెరుగు చిన్ను గౌడ్, మనోహర్ చౌదరి, గడ్డమీది అజయ్, సాయి ప్రశాంత్తో పాటు భారతీ ఛానల్ చైర్మన్ గాది కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ నగరంలోని నాల్గౌ టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్లతో కలిసి మాట్లాడారు. జీటీపీఎల్ గోదాం కాల్చివేసిన కేసును పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వేగవంతంగా విచారణ జరిపించామని, క్లూస్ ఆధారాలు లభించడంతో నేరస్తులను పట్టుకున్నట్లు శ్వేతారెడ్డి వివరించారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో గత 19వ తేదీ డిసెంబర్ 19వ సుభాష్ నగర్లో ఒక గుజరాత్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దానిపైన జీటీపీఎల్ యజమానైన రాజేందర్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకి నిజామాబాద్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 382/2018 అండర్ సెక్షన్ 120B 436 461 రెడ్ విత్ 34 అండ్ 109 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 25వ తేదీ నిన్న ఈ విషయంలోనే గాది కృష్ణ, మెరుగు చెన్నుగౌడ్, మారినేని మనోహర్ చౌదరి అలియాస్ మట్టు, సాయి ప్రశాంత్, అజయ్లను అదుపులోకి తీసుకొని వారు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. సో అందులోనే వారిని ఈరోజు కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరుగుతుంది. 19వ తేదీ రోజు అర్ధరాత్రి సమయంన గుర్తు తెలియని వ్యక్తులు సుభాష్ నగర్ లో గల జీటీపీఎల్ గుజరాత్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ సెటప్ బాక్స్ ల గోడౌన్ లో నిప్పంటించగా అందులో ఉన్న సెటప్ బాక్స్లు మరియు ఇతర సామాగ్రి అన్ని కాలిపోయాయి. దీనిపై జీటీపీఎల్ యజమాని అయిన చామకూర రాజేందర్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వగా దానిని నేరం నంబర్ 382/2018 అండర్ సెక్షన్ 120B 436 461 రీడ్ విత్ 34 అండ్ 109 ఐపీసీ ఆఫ్ నిజామాబాద్ టౌన్ 3rd PS లిమిట్స్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే జీటీపీఎల్ నెట్వర్క్ కు సంబంధించిన నిజామాబాద్ సుభాష్ నగర్ లోని రామాలయం ప్రక్కన గల గోడౌన్ లో గత 2 నెలలుగా కొత్త సెటప్ బాక్స్ లను తెప్పించి కస్టమర్లకు ఇవ్వడానికి నిల్వ ఉంచారు. గత కొంతకాలంగా జీటీపీఎల్ వారికి అలాగే భారతీ డిజిటల్ వారి మధ్య వ్యాపార తగాదాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి వర్గమైన భారతీ డిజిటల్ ఇదే అదునుగా చూసుకుని యజమాని గాదె కృష్ణ మరియు అతని భాగస్వాములు స్నేహితుడైన మెరుగు చిన్ను గౌడ్లు గత కొన్ని రోజుల క్రితం జీటీపీఎల్ నెట్వర్క్ యజమాని ప్రకాష్ రెడ్డికి ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా నష్టం కలిగించాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఈ పథకాన్ని పూర్తి చేయడానికి గాదె కృష్ణ మరియు చిన్ను గౌడ్లకు పని అప్పగించారు. తర్వాత వీరిద్దరూ అనుచరుడైన మారినేని మనోహర్ చౌదరి అలియాస్ మట్టుతో గోడౌన్ లో ఉన్న సెటప్ బాక్స్ లను తగులబెట్టించాలని పథకం పన్ని ఆ పనిని పూర్తి చేయమని మనోహర్ చౌదరికి అప్పగించారు. ఆ పనిని పూర్తి చేస్తే ఒక ప్రాంతంలో కేబుల్ వ్యాపారం చేసుకుంటానికి అవకాశం కల్పిస్తామని ఆశ చూపించారు. దానికి మనోహర్ చౌదరి ఒప్పుకొని అతని స్నేహితులైన సాయి ప్రశాంత్, గడ్డమీది అజయ్లతో కలిసి 19వ తేదీ అర్ధరాత్రి ప్రకాష్ రెడ్డికి చెందినటువంటి సెటప్ బాక్స్ లను నిల్వ ఉంచిన గోడౌన్ వెంటిలేటర్ల నుండి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఈ దుశ్చర్యలకు పాల్పడి జీటీపీఎల్ ప్రకాష్ రెడ్డికి సుమారు 3.5 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం కలిగించారని ఎస్పీ తెలియజేశారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గత కొన్ని నెలలుగా కూడా 2 వర్గాల మధ్య కొంచెం విభేదాలు ఉన్నమాట వాస్తవము. ఆ బిజినెస్ రైవలరీ సెటిల్ చేసుకోవడానికి అన్నట్టే ఈ యాక్ట్ చేయడం, ప్లాన్ చేయడము అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇటు విచారణలో మా టీం అందరూ చాలా బాగా పనిచేశారు.
ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ శాంక్టిటీ అండ్ ఇంటెగ్రిటీని కాపాడడానికి పలు చర్యలు తీసుకుంటారు. అవి డీటెయిల్డ్గా చెప్పే అధికారం కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఉండదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్ ఈ కేసు డిటెక్ట్ చేయడము, ఇందులో నేరస్తులకి శిక్ష పడేదానికి కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ ఇంటిగ్రిటీ కాపాడడానికి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన ఓన్ పరిధిలో న్యాయపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. 25వ తేదీ అనగా మంగళవారం రోజు గాదె కృష్ణ, మెరుగు చెన్నుగౌడ్, మారినేని మనోహర్ చౌదరి అలియాస్ మట్టు మరియు సాయి ప్రశాంత్ గద్దెమీది అజయ్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పన్నిన కుట్ర మరియు దుశ్చర్యలను అంగీకరించగా వారిని అరెస్టు చేసి ఈ రోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని, అలాగే సిరిపరాజు, ఆకాష్ అలియాస్ బి రాజన్ ప్రసాద్, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ పరారిలో ఉన్నారని తెలిపారు. ఈ విచారణలో చాకచక్యంగా పరిశోధన చేసి నేరస్తులను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు సిఐ టౌన్ జి నరేష్, నార్త్ సిఐ కి శ్రీనాథ్ రెడ్డి మరియు సౌత్ సిఐ ఆర్ రఘునాథ్ మరియు టాస్క్ ఫోర్స్ సిఐ జగదీష్ మరియు ఆర్ కృష్ణ, 3 టౌన్ ఎస్ఐ మరియు క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్ సురేష్, రమేష్ కానిస్టేబుల్, బాలకిషన్ కానిస్టేబుల్ మరియు సిడిఆర్ సాగర్ శ్రీనివాస్లను అభినందించారు. 4-5 రోజుల సమయంలోనే చాలా ఎఫర్ట్స్ పెట్టి పలు టీమ్స్గా విభజించబడి చాలా తొందరగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయిన నరేష్, నార్త్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, సౌత్ సిఐ రఘునాథ్ మరియు టాస్క్ ఫోర్స్ సిఐ జగదీష్ మరియు కానిస్టేబుల్ ఆఫీసర్స్ అయిన కృష్ణ, సురేందర్, సురేష్, రమేష్, బాలకృష్ణ, సాగర్ మరియు శ్రీనిలు ప్రొఫెషనల్లీ చాలా కాంపిటెన్సీ ఎగ్జిబిట్ చేసి ఈ కేసును తొందరగా డిటెక్ట్ చేయడంలో మాకు చాలా సహాయం అందించారు. సో ఈ విషయంలో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిందితులు A1 నిందితులుగా గాదె కృష్ణ, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి భారతీయ డిజిటల్ ఛానల్ యజమాని, అతని నివాసం మహాలక్ష్మి నగర్, నిజామాబాద్. అలాగే A2 నిందితుడు మెరుగు చిన్నుగౌడ్, వయస్సు 29 సంవత్సరాలు, వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారము, నివాసము నిజామాబాద్. A3 నిందితుడు మారినేని మనోహర్ చౌదరి అలియాస్ మట్టు, వయస్సు 26 సంవత్సరాలు, నివాసము మాధవనగర్, నిజామాబాద్ లో. A4 నిందితుడు గడ్డమీది అజయ్, వయస్సు 30 సంవత్సరాలు, నివాసము కోటగల్లి. A5 నిందితుడు కాసారం సాయి ప్రశాంత్, వయస్సు 24 సంవత్సరాలు, నివాసము మాధవనగర్. మారినేని మనోహర్ చౌదరి అలియాస్ మట్టు, గడ్డమీది అజయ్, కాసారం సాయి ప్రశాంత్ వీరు ముగ్గురు అఫెన్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. గాదె కృష్ణ, మెరుగు చిన్నుగౌడ్ వీరందరూ ప్లానింగ్లో భాగం తీసుకోవడం జరిగింది. వీరు కాక ఇంకా ఇతరులు రవికుమార్ అనేవారు కూడా ఇందులో వాళ్ళకి అబెట్మెంట్లో సహాయం చేయడం జరిగింది. సో వీరందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఓటర్ల సవరణలో గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని, గల్లంతైన ఓట్లను నూతన జాబితాలో వచ్చే విధంగా కొత్త దరఖాస్తులు చేపడుతున్నామని 3 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 18వ వార్డులో పట్టణ అధ్యక్షుడు కలిగోడ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఓటర్ నమోదుల ఫారాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి హాజరై గల్లంతైన ఓటర్లను తిరిగి నమోదు చేసుకోవాలని ఇంటింటికి తిరుగుతూ ఫారం 6ను అందజేశారు. ఈ సందర్భంగా బాపురెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మరుసటి రోజే గల్లంతైన ఓటర్లను సవరించి పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వచ్చేలా కార్యకర్త కృషి చేయాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జీవన్ రెడ్డి సహకారంతో వచ్చే నెల కల్లా పూర్తి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోసెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓటర్స్ నుంచి పేర్లు గల్లంతినాయి కాబట్టి రాబోయే ఎలక్షన్ కోసం మనం ఆ యొక్క ఓట్లను గల్లంతైన ఓట్లను కూర్చొని ఆలోచనతో ఆ రోజు కేటీఆర్ చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 22 నుండి 24 వరకు కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం చెప్పడం జరిగింది. 22వ తారీఖు నాడు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ కూడా మీటింగ్ పెట్టి పార్టీ అధ్యక్షులు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో కూడా ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే మన గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పేరు గల్లంతైందో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ను మళ్ళీ మనం ఓటర్ లిస్టు చేర్చే బాధ్యత మనపైనే ఉన్నది. ఏదైతే కొత్తగా కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులను కూడా మనం ఓటర్ లిస్టు చేర్చాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. గ్రామశాఖ అధ్యక్షులతో ప్రతి మండల్లో వారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా అధ్యక్షుల వారు గ్రామశాఖ అధ్యక్షులకు ఆ యొక్క ఓటర్ నమోదు ఫామ్స్ కూడా వారికి అప్పయ్యపడం జరిగింది. 26వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ఓటర్ నమోదు కార్యక్రమంకు కాలపరిధి ఉంది కాబట్టి ఆ లోపల ప్రతి ఒక్కరికి కూడా మనం ఓటు కల్పించే బాధ్యత మనపైనే ఉందని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా ప్రతి ఓటర్ను చేర్చే బాధ్యత వారు చేపట్టడం జరిగింది. ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వమే, గులాబీ జెండానే. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌరవనీయులు లోక బాపురెడ్డి గారు ఈరోజు ఎన్నికల్లో భాగంగా వాస్తవంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విపరీతమైన ఓట్లు గల్లంతైన ఉద్దేశంతో గౌరవనీయులు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్మూర్ మరియు బాల్కొండ నిజామాబాద్ రూరల్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు లోక బాపురెడ్డి గారు ఈరోజు ఆర్మూర్ పట్టణానికి రావడం వారికి మేము ప్రత్యేకమైన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేకపోతున్నామని చాలామంది మహిళలు మరియు యువకులు చాలామంది ఆవేదనను మొన్న ఎన్నికల్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇంటింటికి తిరిగి ఎవరి ఓట్లు మిస్ అయినాయో వాళ్లకు గౌరవనీయులు కేటీఆర్ గారు పంపించినటువంటి ఫామ్ నంబర్ 6ను గౌరవనీయులు బాపురెడ్డి అన్నగారు ఇంటింటికి ఇచ్చి వెళ్ళడం చాలా అభినందనీయం. ఆర్మూర్ పట్టణంలోని మాడపల్లి గ్రామంలోని అయ్యప్ప స్వాములు ఇరుముడు కట్టుకొని శబరిమలైకి బయలుదేరారు. గత 41 రోజులుగా అయ్యప్ప స్వాములు కఠోర దీక్ష చేసి శబరిమల దర్శనానికి ఇరుముడితో వెళ్లారు. ఈ సందర్భంగా ఉదయం నుండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నగేశ్వర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ఇరుముడి కట్టారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ మండల దీక్ష పూర్తి చేసుకుని మాడపల్లి గ్రామానికి చెందిన స్వాములు శబరిమల దర్శనానికి వెళ్తున్నారని, అయ్యప్ప దీక్ష అనేది అత్యంత ప్రాముఖ్యమైనదని, అయ్యప్ప స్వామికి ఇష్టమైన ఇరుముడి స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షలో అత్యంత ప్రధాన ఘట్టం పూర్ణావతిలాగా ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరుడు. మండల దీక్ష కాలం పూర్తి చేసుకొని ఈరోజు మామిడిపల్లి సాములు మన వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర మందిరంలో అయ్యప్ప పూజ జరిపించి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టడం జరిగింది. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏ దీక్షల్లో కూడా ఇలాంటి విధానం లేదు. మనం ఏదైతే మొక్కైతే ఉన్నామో అదంతా కూడా తీసుకెళ్ళి ఆ స్వామివారికి సమర్పించడం అనేది ఒక అయ్యప్ప దీక్షల్లోనే ఉంది. మన దీక్షా ఫలాన్ని మొత్తం కూడా టెంకాయల్లో ఆవు నెయ్యితో నింపేసి ఆ నెయ్యిని 18 ఎక్కిన తర్వాత స్వామివారికి సమర్పించి ఆ మొక్కును తీర్చుకోవడం ఈ అయ్యప్ప దీక్షలో ఒక విధానం ఉంది. ఇట్టి విధానం ఈరోజు మన అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టి శబరిమల యాత్రకు పంపించడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం.
ఆర్మూర్ పట్టణంలోని ఉస్నాబాద్ కాలనీలోని మార్కెట్ వెళ్లే ప్రధాన రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఉస్నాబాద్ కాలనీలో మున్నూరు కాపు సంఘం వద్ద గల డ్రైనేజీ స్లాబ్ పగిలి గుంతగా మారింది. దీనితో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. నిత్యం వందల వాహనాలు తిరుగుతూ ఉంటే ప్రాంతంలో రోడ్డుపై గల డ్రైనేజీ స్లాబ్ పగిలి ప్రమాదాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే చాలా మంది గాయాల పాలయ్యారని కాలనీ వాసులు ఆగ్రహిస్తున్నారు. ఇకనైనా అధికారులు సిబ్బంది డ్రైనేజీ మరమ్మతులు చేయించాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని మాడపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం వరకు బోనాలు తీశారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని మాడపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం నుంచి మహాలక్ష్మి ఆలయం వరకు వేల సంఖ్యలో మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని మహాలక్ష్మి ఆలయం వరకు వెళ్లారు. అనంతరం మున్నూరు కాపు సంఘ సభ్యులు అయిన శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మహాలక్ష్మి ఆలయం వరకు బోనాల పండుగ సమర్పించడం జరుగుతుందని, ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మమ్మ గుడి అది శిలావస్థకు చేరుకుంది. కావున మన సర్వసమాజ కమిటీ, కొత్త కమిటీ వారు మరియు కులం పేద మనుషులు సర్వసమాజ కమిటీ వారు ఈ మన మామిడిపల్లి మహాలక్ష్మమ్మ గుడి శిలావస్థకు చేరుకుంటే, కావున దాన్ని కొత్త నిర్మాణం అలాగే విగ్రహ ప్రతిష్టాపన రేపు ఉంది. కావున ఈరోజు బోనాల పండుగ తీసినందుకు మామిడిపల్లి గ్రామ కమిటీ మెంబర్లకు అలాగే కుల ఫేమస్లకు మామిడిపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ గుడి నిర్మాణానికి సహకరించిన మామిడిపల్లి గ్రామ ప్రజలందరికీ, సర్వసాధారణ కమిటీకి అలాగే కులం ఫేమస్లకు అందరికీ నా యొక్క తరపున ధన్యవాదాలు. జనవరి 8, 9వ తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపును ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న, దాసు, CITU జిల్లా అధ్యక్షులు వెంకటేష్లు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగిందని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో, ESI, PF సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని, ఈ సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 28న నిజామాబాద్లో నిర్వహించే సన్నాహక సదస్సులో కార్మికులంతా పాల్గొనాలని పిలుపును ఇచ్చారు. ఈ సమావేశంలో IFTU సూర్య శివాజీ, CITU కిషన్, AITUC అబ్దుల్, చాంద్ పాషా, అలీ, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమ్మె సన్నాహక సదస్సుని ఈ నెల 28 తారీఖున నిజామాబాద్ నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో IFTU, CITU, AITC, TNTC, INTC కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సన్నాహక సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి
కార్మిక లోకాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నిత్యావసర ధరలు చాలా పెరిగినాయి, వాటిని తగ్గించాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి కార్మిక చట్టాల సవరణ పేరుతో ఉపాధిని కొల్లగొట్టే కుట్ర మోడీ సర్కార్ చేస్తుంది, దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ మోడీ సర్కార్ దిగేదాకా కార్మిక సంఘాలు వెంటబడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కనీస వేతనాన్ని అమలు చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇవాళ స్కీమ్ వర్కర్లు కానీ, అసంఘటిత రంగ కార్మికులకు కానీ వాళ్ళ కనీస వేతనాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ కార్పొరేట్ శక్తులకే లాభాలు చేకూర్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పటికైనా ఆలోచించకపోతే రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక వర్గం తలుసుకుంటే గత ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ఇంటికి సాగనంపారో ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ రకంగా ఇంటికి సాగనంపుతారని చెప్పేసి ఈ సందర్భంగా రేపు జరిగే సదస్సును జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తాం. విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానంలో చట్టాల మార్పులు చేయడం జరిగింది. ఈ విషయంలో కేంద్ర కార్మిక సంఘాలు ఇప్పటికే అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన చోటివాని ముందు శంఖమూదినట్లుగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఆ సన్నాహక సదస్సు జిల్లాలో 28 తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని సుర్బిరార్ గ్రామంలో గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పాలు, నెయ్యి, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తి భజనలతో స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం మెట్ల పూజ నిర్వహించి 18 మెట్లను దీపాలతో వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మచ్చెల్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచితంగా పారుడు రోగ నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ నేటితో పీపీఆర్ టీకాల కార్యక్రమం ముగిసిందని, ఎక్కడైనా టీకాలు వేయనట్లయితే స్థానిక పశువైద్య ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం పెంపకందారులు మాట్లాడుతూ వైద్యులు అన్ని జీవాలకు టీకాలు వేయడం జరిగిందని, ప్రభుత్వం గొర్రెలను 100% రాయితీపై ఇవ్వడమే కాకుండా వాటికి టీకాలు ఇప్పించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పెంపకదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు మొత్తం 18 విలేజ్లకు టోటల్ ఇచ్చినాం. 100% పీపీఆర్ సబ్సిడీతో వచ్చిన పీపీఆర్ 18 విలేజ్లకు ఇచ్చినాం. ఇంకా ఎక్కడన్నా కానీ 1-2 మందలు తప్పిపోయినా కానీ పశువైద్య శాఖ సార్లకు చెప్పగలరు, డాక్టర్లకు చెప్తే అది కూడా ఇచ్చేస్తారు. మళ్ళీ అన్నీ సక్రమంగా చేసినందుకు పశువైద్య శాఖ సిబ్బందికి, డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలానే అన్ని ప్రోగ్రాలు బాగా చేయాలని, ఎప్పుడు మాతో సహకరించాలని, ఊళ్ళ కుర్మలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ సిబ్బంది వార్డుల వారీగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బీసీ ఓటర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలను సైతం నమోదు చేసుకుంటున్నారు. వార్డుల వారీగా ఓటర్ల సర్వే పూర్తి కాగానే రిజిస్టర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలు అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశాన్ని బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాపురెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ గల్లంతైన ఓటర్లపై చర్యలు తీసుకుని గల్లంతైన ఓటర్లను సరిచేయాలని మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి మహిపాల్, వైస్ ఎంపీపీ రాములు, దయాకర్, కొట్టాల చిన్నారెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో రాత్రి క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలలో క్రైస్తవులందరూ ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ పండుగను ఊరువాడ తేడా లేకుండా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. చర్చిలలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు, సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారుల క్రైస్తవ పటాలలో అలంకరించామని తెలిపారు. ముప్కల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షులు సాయి వెంకటరెడ్డి ఇంటింటికి తిరుగుతూ గతంలో ఓటు నమోదు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీటీపీఎల్ సెటప్ బాక్స్ల గోదాంను తగలబెట్టిన నిందితులు అరెస్ట్. విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి వెల్లడి. ఓటర్ల సవరణను పూర్తి చేసే బాధ్యత కార్యకర్తలదే. ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని వెల్లడించిన మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి. గ్రామాన కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. ఇరుముడు కట్టి శబరిమలకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు. మామిడిపల్లిలో మహాలక్ష్మి తల్లికి వేల సంఖ్యలో మహిళల బోనాల సమర్పణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం.